ఫస్ట్ మీకు అసలు ఈ అవకాశం ఎట్లా వచ్చింది? సార్ అంటే అన్నతో నల్లూరి అన్నతో సో ఆల్మోస్ట్ ఆలు సినిమా పరిశ్రమలో బాగా అంటే అన్నతో బాగా ఇంటి అటాచ్మెంట్ ఉన్న రంగారావు అన్న సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు సార్. మాదాల రంగారావు సినిమాలు తీయటం స్టార్ట్ చేశారు. ఆ నేపథ్యంలో ఆయన తీస్తూ వస్తున్న సందర్భంలో యువతరం గదిలి ఎర్రమల్లెలు విప్లవ శంఖం అట్లా ఆ నేపథ్యం వస్తున్న సందర్భంలో అప్పుడు ఆయన చాలామంది సింగర్స్ నందమూరి రాజు అని మాధవ్ పెద్ది రమేష్ ఇట్లా చాలా మందిని ఆనందని ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండేవాడు. నందమూరి రాజు అని బహుశా పరిచయం చేశాడు తను. ఆ నేపథ్యంలో సో నెక్స్ట్ స్వరాజ్యం సినిమాకి విప్లవ శంఖం సినిమాకి నన్ను పిలిపించి సో మైక్ దగ్గర నిలబెట్టారు. సో నేను చక్రవర్తి గారి సంగీతంలో అది జరుగుతున్న అకేషన్లో నన్ను పాడడం జరిగింది. బట్ అంటే ఆ సెటప్లో పాడడం అంటే అప్పట్లో విడివిడిగా పాడే లేకుండా మొత్తం ఆర్కెస్ట్రా మొత్తం కూడా కలిపి ఒకేసారి రికార్డ్ చేసిన ఆ నేపథ్యం. ఇప్పుడు అంటే మనకి ట్రాకులు ఇవన్నీ సిస్టమ్ వచ్చింది కాబట్టి అప్పుడు అంతా 30-40 మంది ఆర్కెస్ట్రా ఒకేసారి కూర్చొని ఒక సింగిల్ టేక్ లో పాడాల్సిన రోజులు అనమాట అవి. ఆ సందర్భంలో నేను నన్ను వెళ్ళి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎలాంటి రిహార్సల్ కానీ దాని మీద అవగాహన లేకుండా తీసుకెళ్ళి నన్ను పాడించడం ట్రై చేస్తే నేను అసలు ఆ సిస్టమ్ కానీ ఇలా ఆర్కెస్ట్రా ముందుంటే వాటిని చూస్తే ఇన్స్పైర్ అయ్యి పాడడం వేరును హెడ్ ఫోన్లో వస్తుంటే పాడడం అది ఆ సిస్టమ్ ఎందుకో నాకు ఆ పిక్చర్కి నేను అడ్జస్ట్ కాలేకపోయాను పాడలేకపోయాను. సో దాన్ని ఏం పర్లేదురా నేను నెక్స్ట్ మళ్ళీ పడదు కానీ దాన్ని డిసప్పాయింట్ కాకూడదు అన్నారు. అట్లాంటి దశ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆయన స్వరాజ్యం సినిమా తీసే టైంలో మళ్ళీ పిలిపించి సో ఆ పాట కాలేజీ కుర్రవాడని అది నేను యాక్చువల్గా నేను కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఉండగా మా మిత్రుడు సుబ్బారావు గారి చేత ఆ పాట రాయించామన్నమాట. రాయించి అది ఆల్రెడీ చాలా పాపులర్ సాంగ్. ఆ పాటే పెట్టాలనుకున్న సందర్భంలో నువ్వే పాడితే బాగుంటుందని అప్పుడు నన్ను పిలిపించి ఆ పాట పాడించడం మొట్టమొదటి సాంగ్ సార్. చాలా మీనింగ్ఫుల్ సాంగ్, చాలా అది బాగా వచ్చిందన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అది మీకు పల్లవి కూడా వినిపిస్తా సార్. కాలేజీ కుర్రవాడ కులాసాగదిరిగటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి విప్లవాల బాట నడవరో ఓ విద్యార్థి. కాలేజీ కుర్రవాడ కులాసాగదిరిగటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి విప్లవాల బాట నడవరో ఓ విద్యార్థి. అరే డొనేషన్లు కట్టడానికి దూడ పెయ్య నమ్మినారు, ఫీజులు చెల్లించడానికి చెల్లి గాజులమ్మినారు, అరే పుస్తకాలు కొనడానికి తల్లి పుస్తెలమ్మినారు. బతుకు బాగు చేస్తావని రో ఓ విద్యార్థి బస్తీకి పంపినారు రో ఓ విద్యార్థి. కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి విప్లవాల బాట నడవరో ఓ విద్యార్థి విప్లవాల బాట నడవరో ఓ విద్యార్థి. ఈ సాంగ్ మీ కాలేజీ చైర్మన్ గా పోటీ చేసే రోజుల్లో రాయించిన పాట అండి ఇది. సో అది యాస్టిస్ గా సినిమాలో పెట్టి అది యాస్టిస్ గా దాన్ని పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మీరు అంటే మీ ట్రాక్ భిన్నంగా విప్లవ గీతాల ట్రాక్ భిన్నంగా డ్యూయెట్లు ఎప్పుడైనా పాడారా? ఆ డ్యూయెట్లు కూడా పాడేశాను నేను. అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఇట్లాంటి సినిమాలు చేసిన ఒక 20-30 ఉంటే సార్, నేను చేసిన 180-200 సినిమాల్లో మిగిలిన సినిమాలు ఉన్నాయి సార్. కానీ ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఒత్తిడి చేయలేదు సార్. నన్ను అంటే చాలా సందర్భాల్లో పాడమన్నప్పటికీ కూడా అంటే ఒక మేరకు మొహమాటగా ఏమన్నా అట్లా అంటున్నారు అని చెప్పి లేదులే నేనంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న సందర్భాలు ఎక్కువగా వేరే వాళ్ళ పేర్లే నేను సజెస్ట్ చేస్తూ వచ్చేవాడినండి.